ఇతర డైరెక్టర్లకు వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. బీలా సత్యనారాయణ జీవితం ఒక ఆదర్శనీయం. 1931 జనవరి 31న సూరిపేట గ్రామంలో జన్మించి ఆ కుటుంబంలో చాలా కష్టపడి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఆ ఉపాధ్యాయ వృత్తిలో తృప్తి లేకుండా ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సూర్యాపేటకు వచ్చి స్వర్గీయ అనంతుల జనార్దన్ గారితో కలిసి వ్యాపారాలు ఎన్నో ప్రారంభించినారు. వారి జీవితం మనకెంతో ఆదర్శం. వారొక్క వ్యాపార రంగంలో, పారిశ్రామిక రంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించినారు. సూర్యాపేట పట్టణానికి 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినారు. వారు పరిశ్రమలు నడిపేటోళ్ళు రాజకీయాలను ఉండరు, రాజకీయాలు చేసేటోళ్ళు పరిశ్రమలు ఉండరు. ఈ రెండింటిని కూడా చాలా సమర్థవంతంగా నడిపి సూర్యాపేట మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది ఒక రాష్ట్రపతి అవార్డుతో సహా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డుతో సహా ఎన్నో అవార్డులు తీసుకొని సూర్యాపేట మన సద్దల్చెరు కానీ, సోలిపేట మన పొయ్యే రోడ్డు కానీ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించినారు. వారు ఒక్క పారిశ్రామిక రంగంలో కాకుండా రైస్ మిల్లు జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ అనంతుల జనార్దన్ గారితో కలిసి, గుడిపాటి అంజయ్య గారితో కలిసి ఎన్నో రైస్ మిల్లులు నెలకొల్పినారు. ఒక రైస్ మిల్లులు కాదు, దాల్ మిల్లు నడిపించినారు, ఆయిల్ మిల్లు నడిపించినారు, కాకతీయ స్టీరింగ్ రోలింగ్ నడిపించినారు, ఎరువుల షాపింగ్ నడిపించినారు, ఎన్నో పరిశ్రమలు, ఎన్నో వ్యాపార సంస్థలు నడిపించినారు. వారితో పాటు మన కుటుంబానికి, మనం పనిచేసే వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించాలి, వాళ్ళతో పాటు కూడా వాళ్ళని కూడా మనతో పాటు ప్రయాణం చేయాలని చూసే వ్యక్తి. వారు భౌతికంగా లేకపోయినా కూడా వారి జీవితం మనకు చాలా ఆదర్శం. వారు చేసిన సేవ మరుపురానిది. సూర్యాపేటకు ఒక మైలురాని లాంటి వారికి, ఒక నిఘంటువు లాగా ఆయన చేసిన సేవలను మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించుకుందాం. ధన్యవాదాలు. ముందుకు వెళ్ళాలనే ఒక గొప్ప జీవన సూత్రాన్ని పాటిస్తూ వారి జీవితంలో మరింత విలువల్ని పొందుతారని ఆశిస్తూ ఈ సంస్మరణ సభ ఉద్దేశం కూడా అదే. ఒక వ్యక్తిని గుర్తించడం లేదా ఒక వ్యక్తిని స్మరించుకోవడం అంటే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరోసారి స్మరించుకుని వీలైతే మనం పాటించి మరింత గొప్పగా మనం కూడా ముందుకు కదలాలనే ఉద్దేశం. మరి అట్లా స్మరించదగిన మహానుభావుడు బీలా సత్యనారాయణ గారు. వారి యశోకీర్తి 10 కాలాల పాటు మనతో పాటు కొనసాగుతుందని తెలియజేస్తూ మరి ఈ ప్రేరణ సభ అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి వేటూరు సుందరమూర్తి గారు ఒక పాట రచించారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, ఇలా వేలుపులో వారు మిగిలిపోతారని. మరి అట్లాంటి ఒక శక్తి ఉన్న ఒక వ్యక్తిగా మనం స్మరించుకుంటే ప్రేరణ సభ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని పట్టుదల ఉంటుంది, కానీ ఆ పట్టుదల కంప్లీట్ అయ్యేదాకా ఉన్న వ్యక్తి చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తి సూర్యాపేట పుట్టడం, మన అందరి మధ్యలో వారి యొక్క గురించి తెలుసుకున్న విధానం ప్రత్యక్షంగా చూడటం, అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండడం అనేది చాలా కష్టం. ఆ అరుదైన వ్యక్తి పెద్దలు బీలా గారు. మరి బీలా గారి సందర్భం అనేది మీ అందరికీ ఉండదుగా నేను వారితో జీవన ప్రయాణం చేశాను. ఏ సందర్భంలో కూడా నా ఏజ్ ఫ్యాక్టరీ కాకుండా ప్రతి విషయంలో కూడా నన్ను పిలవకపోతే వీడు ఏమైనా అలిగేయడానికి 2 days తర్వాత నాకు ఫోన్ చేసేది, లేకపోతే కంటిన్యూగా నేను పోయేది. ఒక ఇంట్లో మనిషిలాగానే నేను ఉండేది. నాకు వ్యాపారం కానీ ఇంకేదో సబ్జెక్టులు ఉండకపోయేది. ప్రతి విషయంలో అటు లైన్సే కానీ, రెడ్ క్రాసే కానీ, ఏ సంస్థ అయినా కానీ ఒక వ్యవహారంగా మనకు ఒక నేర్పినకు వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో సర్వీస్ అనే మోటివ్లో అట్లాంటి వ్యక్తి. ఈ స్మరణ అనేది అది తాత్కాలికమే కానీ జీవన విధానంలో వారి ప్రేరణ ఉండబట్టి మరి ఈ బ్యాంకు ప్రత్యక్షంగా చూస్తున్నాం. పెద్దలు బీలా మహాదేవ్ గారు అదేవిధంగా పంక్చువాలిటీ మాత్రం బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా పెద్దలు బీలా మహాదేవ్ గారు అదేవిధంగా జీవితాన్ని ఎంతో మనం ఎప్పుడో హిస్టరీని తీసి చదవాల్సిన అవసరం లేదు. మనతో పాటు జీవిస్తున్నటువంటి వాళ్ళతో పాటు మనం జీవిస్తున్నటువంటి మనము వారి యొక్క లైఫ్ను ఆదర్శంగా తీసుకొని జీవించవచ్చు. వారిలాగా మనం కొంతవరకైనా మన సమాజానికి ఉపయోగపడవచ్చు అనే దానికి వారు నిలువెత్తు నిదర్శనం అని నేను భావిస్తున్నాను. బీలా సత్యనారాయణ గారు వారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి వారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మెయిన్ ఏంటంటే అది ఇంపార్టెంట్. మనం పబ్లిక్లో ఉన్నప్పుడు వారికి ఎంతవరకు మనం సేవ చేయగలుగుతాం అనే దానికంటే వారికి ఎంతవరకు మనం ఉపయోగపడ్డాము, వాళ్ళ ఇండస్ట్రీ పెట్టి కానీ కొన్ని వేల మందిని లక్షల మాట్లాడి సహాయం చేసేవాళ్ళు. ప్రాబ్లం ఏదున్నా విని ఆయనకు సంబంధించి సుధా బ్యాంకులో పనిచేయగలను నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి నా మనసు బీలా సత్యనారాయణ తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తాను.
ఆర్థిక సహాయం అందజేసినటువంటి పెద్దలు. బహుశా వారి నుండి సహాయం పొందని ఎవరితో తెలియదు, నేను మాత్రం చాలా వరకు అతని నుండి అన్ని విధాల సహాయ సహకారం మీలా గారు ఆప్షన్ వస్తే గొప్ప స్నేహశీలి, మానవతావాది. ఎదుటి వారు ఇబ్బంది పడితే తను తోచిన సహాయం అందజేసినటువంటి మాన్యులు, అంత గొప్పవారు. మన అందరి శోక 7 సంవత్సరాల క్రితం దివంగతులైన వారు స్థాపించినటువంటి బ్యాంకు యాజమాన్యం ఇప్పుడు ఏర్పడిన సదస్సును వారు కోరేది ఏంటంటే ఆ మహనీయుడు 7వ వర్ధంతి సంస్మరణ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారి యొక్క పెద్ద కుమారుడు మరియు మన సుధా కోఆపరేటివ్ వర్కర్స్ బ్యాంక్ చైర్పర్సన్ కీర్తిశేషులు శ్రీ మీరా సత్యనారాయణ గారి తదనంతరం సుధాకర్ పీవీసీ ఇండస్ట్రీస్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ గీతా మహాదేవ్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పెద్దిరెడ్డి గణేష్ గారు, శ్రీ తోటా శ్యామప్రసాద్ గారు, శ్రీ ఏపూరి శ్రవణ్ కుమార్ గారు, శ్రీ అక్కిరెడ్డి చంద్రశేఖర్ గారు, శ్రీ అప్పం శ్రీనివాసరావు గారు, శ్రీ పటేల్ నరసింహారెడ్డి గారు, శ్రీ భువనగిరి భాస్కర్ గారు, శ్రీమతి పొనుగోటి నిర్మల గారు, సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎంతోమంది పెద్దలు, పుర ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, మిత్రులు, శ్రేయభిలాషులు, సందేహితులు, ముఖ్యంగా ఈ బ్యాంక్ యొక్క మేనేజర్ గారు, బ్యాంక్ యొక్క సిబ్బంది, ముందు కూర్చున్న పెద్దవాళ్ళందరికీ, ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక హిమాలయ పర్వతాన్ని అద్దంలో చూపించడం ఎంత కష్టమో స్వర్గీయ శ్రీ మీరా సత్యనారాయణ గారి యొక్క వ్యక్తిత్వము, వారు పారిశ్రామిక రంగంలో